బైబిల్ చెప్తుంది అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు, వాళ్ళు కూడా రక్షణ పొందుతారు బ్రదర్, నన్ను బట్టి ఒక ఆత్మ వస్తుంది బ్రదర్. ఇవన్నీ డైలాగులు, నాట్ రియాలిటీస్. వారు నిన్ను బట్టి రక్షణలోకి వస్తే మంచిదే, నిన్నే లాక్కెళితే నేను ఇలాంటి ఉదాహరణలు ఎన్ని చెప్పమంటారు? మీరు ఎంతసేపు ఉంటారు చెప్పండి? ఈ రోజంతా ఉంటారా ఇక్కడ? రేపంతా కూడా ఉంటారా? అదొక ఊరు. అక్కడ నాకు వారు బాగా పరిచయం. ఒక సిస్టర్ చాలా ఆత్మీయంగా ఉండేది. కనీసం ఒక 10-15 మందిని తను చదువుతున్న ఇన్స్టిట్యూట్ నుండి ఆ మీటింగ్ తెచ్చేది. యూత్ మీటింగ్ అంటే 100 మందిలో సుమారు ఆమె తీసుకుని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. క్రైస్తవేతర కుటుంబం నుండి ప్రాపర్ నమ్ముకునేది, క్రీస్తు కొరకు చాలా బలంగా జీవించేది. అసలు సాతాను ఆమెను ఢీకొంటాడా అనేటట్టుగా జీవించేది. వివాహ సమయం వచ్చింది, జాబ్ చేస్తుంది. మీరు వేరుగా అనుకోవద్దండి, తప్పగా అనుకోవద్దండి, ఇవన్నీ వాస్తవాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ఎవరో క్రైస్తవేతరుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా అయింది, ప్రేమ ప్రణయంగా అయింది, ప్రణయం వివాహం అయింది, వివాహం పిల్లల దాకా తెచ్చింది. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే మందిరం మానేసింది. పిల్లలంతా ఇప్పుడు ప్రభు దగ్గరికి రావట్లేదు, ఆమె విశ్వాసులతో ఎవరితో కలవట్లేదు. చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. హౌ కమ్ షీ బికేమ్ లైక్ దట్? నన్ను కొంతమంది అడిగారు, బ్రదర్ ఆ సిస్టర్ అలాగే ఎట్లయింది? కావటానికి అవకాశం ఉంది. సాతాను అలాగే లాగుతాడు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట, ఎందుకు అలాగే చేసావమ్మా ఈ విషయంలోనంటే, అక్క మేము ప్రేమించుకున్నప్పుడు నీతో పాటు చర్చికి వస్తా, నీ కొరకే బాప్తిసం తీసుకుంటా, నువ్వు చెప్పినట్లే జీవిస్తా అని, యేసు ప్రభు అంటే ఇష్టమని చాలా మాటలు చెప్పేశాడు అక్క. అవి నేను నమ్మా. గొర్రె బతుకు తేబడినట్లు చెప్పే మాటలన్నీ విని నమ్మినావు అనుకో, పెళ్ళయిన తర్వాత చర్చికి వెళ్తానండి అంటే నోరు మూసుకొని ఇంట్లో పడిండి అంటాడు. అప్పుడేం మాట్లాడతావు? మీరు వస్తారన్నారు కదండి అంటే, అవును వస్తానన్నాను, ఈరోజు కాదు క్రిస్మస్కి. ఇప్పుడు ఏమైంది తెలుసా? పిల్లలు మందిరానికి లేదు, ఆమె మందిరానికి లేదు, ఆమె విశ్వాసం కోల్పోయింది. పైపెచ్చు అత్తమామలు ఉంటారు కదా క్రైస్తవేతర కుటుంబంలో, అత్తమామలదే డామినేషన్. క్రైస్తవుల కుటుంబంలో కోడలదే డామినేషను. క్రైస్తవేతర కుటుంబంలో కోడలు ఏముండదు, గొర్రె మాదిరి ఉండాల్సిందే. ఆ క్రైస్తవేతర కుటుంబంలో అత్తమామలు ఏం చెప్తే అదే వేదం. ఇప్పుడు ఆమె ద్వారా కొన్ని పనులు కూడా చేయిస్తుంది. చూస్తే షాక్.